హాయ్ పిల్లలు. ఇప్పుడు నేనొక బాగా చదువుకున్న స్టూడెంట్స్ ఒక స్టోరీ చెప్పుకుందాం. ఎ టీచర్ హ్యాడ్ 4 యంగ్ స్టూడెంట్స్. ఒక గురువు గారి దగ్గర నలుగురు చదువుకున్న విద్యార్థులు ఉండేవాళ్ళట. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ లెర్నింగ్ ద స్టూడెంట్స్ బిడ్ ఫేర్‌వెల్ టు దేర్ గురు. చాలా సంవత్సరాలు ఆ గురువు గారి దగ్గర చదువుకున్న తర్వాత ఆ పిల్లలు గురువు గారి దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. The young men were passing by a forest when they saw the bones of a lion on the ground. వాళ్ళు ఒక అడవిలోంచి అలా వెళ్తూ ఉంటే దారిలో సింహం ఎముకలు కనిపించాయట. The first man put together the bones and built a skeleton of a lion. అందులో మొదటివాడు ఆ ఎముకలన్నీ దగ్గరికి చేర్చి ఒక స్కెలిటన్ లాగా చేశాట. The second young man gave flesh and skin to the skeleton and made a lion that looked so real. అందులో రెండో చదువుకున్నవాడు ఆ ఎముకల మీదకి చర్మాన్ని తీసుకొచ్చి అచ్చం సింహంలాగే తయారు చేశాట. The third young man was the most intelligent of the four. అందులో మూడో అబ్బాయి చాలా తెలివైనవాట. He wanted to breathe life into the body of the lion. వాడు ఆ సింహానికి ప్రాణం పోద్దాం అనుకున్నట్ట. The fourth man warned his friends about their foolishness. నాలుగో వాడు వీళ్ళ ముగ్గురికి చెప్పాడు వాళ్ళు చేస్తున్న పని ఎంత తెలివి తక్కువైనదో. బట్ దే డిడ్ నాట్ లిసన్ టు హిమ్. వాళ్ళు వినిపించుకోలేదు. సో హీ క్లైంబ్డ్ ఆన్ టు ద బ్రాంచ్ ఆఫ్ అ ట్రీ. వాడు వెళ్ళిపోయి ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ద థర్డ్ మ్యాన్ చాంటెడ్ అ మ్యాజిక్ స్పెల్ అండ్ స్ప్రింకిల్డ్ వాటర్ ఆన్ ద లయన్. ఆ మూడో వాడు ఏదో మంత్రం చదివి తయారు చేసిన సింహం దాని మీద నీళ్లు చల్లాడు. ద లయన్ స్ప్రాంగ్ టు లైఫ్ అండ్ కిల్డ్ ద 3 యంగ్ మెన్. వెంటనే ఆ లయన్ ప్రాణాలతో వచ్చి ఆ ముగ్గురిని చంపేసిందిట. ద మ్యాన్ ఆన్ ద ట్రీ వాజ్ షాక్డ్. హీ విష్డ్ హిస్ ఫ్రెండ్స్ హ్యాడ్ బీన్ సెన్సిబుల్ అండ్ నాట్ షోడ్ ఆఫ్. ఆ నాలుగో అబ్బాయి చాలా ఆశ్చర్యపోయాడు. పాపం అనుకున్నట్ట, అయ్యో నా స్నేహితులు నా మాట వినుంటే బాగుండేది అని. కాబట్టి మనకి ఏం విద్య వచ్చినా ఏది ఎప్పుడు అవసరమో అక్కడే వాడాలి.